ప్రతిదినము ఒక వాగ్దానం తీసుకుని ప్రభుత్వంలో ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు యేసునందున్న వారికి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా అవును ఆమె అన్నట్టుగా ఉన్నాయి. క్రీస్తునందున్నట్లయితే ఈరోజు నేటి దినపు వాగ్దానంగా ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 42వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నేను వారిని గురించి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పింపబోచున్నాను అన్నాడు. నేను అంటే దేవుడైన ప్రభు చెప్పాడు. వారికి మేలు చేస్తాను అని చెప్పాడు. ఆయన కొన్ని వాగ్దానాలు చేశాడు. ఆయన వాగ్దానం ఇచ్చి మర్చిపోయేవాడు కాదు. నిబంధన చేసి మర్చిపోయే దేవుడు కాదు. ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో, ఏ నిబంధన అయితే చేసుకున్నాడో తన ప్రజలతో, ఆ వాగ్దానం నెరవేరుస్తానంటున్నాడు. నేను వారిని గురించి చెప్పిన మేలంతటిని, అంటే ఏ మేలైతే చేస్తానని వాగ్దానం చేశాడో ఆ మేలంతటిని మీ మీదకి రప్పింపబోచున్నాడు. దేవుడు మీ పట్ల ఎన్నో మేలు చేస్తాను వాగ్దానం చేశాడు కదా బైబిల్లో. ఆ మేలంతటిని మీ మీదకి రప్పింపబోచున్నాడని నమ్మి విశ్వాసంతో ప్రార్థించండి. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. 146వ కీర్తన 6-7 వచనాల్లో ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదని ఇర్మియా గ్రంథం 32:27 వచనం మాట్లాడుతుంది. ఆ దేవుడిచ్చిన వాగ్దానాలు పట్టుకొని ప్రార్థిస్తున్న నీ జీవితంలో కూడా అన్నీ సాధ్యమవుతాయి ఎప్పుడంటే నువ్వు విశ్వసించి నమ్మి ప్రార్థించినప్పుడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని, విశ్వాస సహితమైన ప్రార్థన ఆశ్చర్యకార్యాలు జరిగిస్తుందని. వట్టి ప్రార్థన వేరు, విశ్వాసంతో కలిసిన ప్రార్థన వేరు. ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు అతిథులు కానీ, మీరెక్కడికైనా అతిథిగా వెళ్ళినప్పుడు వారు వట్టన్నం మాత్రమే మీ ప్లేట్లో పెట్టి చక్కగా భోంచేయండి బ్రదర్, భోంచేయండి అమ్మా అంటే మీకు ఏమనిపిస్తుంది? చల్లగా హాయిగా అనిపిస్తుందా? అగ్నిపర్వతం పగిలినట్టు అనిపిస్తుంది. దేవుడు అంటాడు, ఒట్టి మాటలు నేను ఇవ్వట్లేదు నీకు. ఆయన ఒట్టి మాటలు ఇచ్చేవాడు కాదు. ఆయన మాట పలికితే అది ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు ఆయన. వేసవి కాలంలో పొలాల వెంట వెళ్తున్నప్పుడు పొలాలన్నీ ఎండిపోయి ఉంటాయి, ఎక్కడ పచ్చదనం అంటూ కనిపించదు. కానీ దేవుడు తన వర్షాన్ని పంపించినప్పుడు వర్షం వచ్చి అలా పడిపోవట్లా, ఎండిపోయిన ఆ ప్రాంతం అతని పొలాలని పచ్చగా మొక్కలు మొలిసేలాగా ఎంతో సహకరిస్తున్నాయి. యెషయా గ్రంథము 55:10 వచనంలో వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లుట చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును అంటున్నాడు దేవుడు. దేవుని నోట నుండి వచ్చిన వచనం ఎలా ఉంటుందంటే, నిరివిడిచి ఎండిపోయిన పొలాల మీద వర్షం పడినప్పుడు పచ్చదనం లేని దగ్గర ఎలా పచ్చదనాన్ని రప్పిస్తుందో, అలాగే దేవుని వచనాలు వచ్చి అలా వెంటనే వెనక్కి వెళ్ళిపోవు, కానీ ఆయన పలికిన మాట ఎండిపోయిన స్థితిలో ఉన్న నీ జీవితాన్ని చిగురింపజేస్తాయి. పచ్చగా నీ జీవితం చిగురించే రోజు రాబోతుంది. ఈ వాగ్దానాలు ఊరికే వచ్చి వెళ్ళిపోయేవి కావు. నీవు విశ్వాసంతో నమ్మి ప్రార్థించగలిగితే దేవుని వాక్యం అనే వాగ్దానాలు మీ ఎద్దుకు వస్తున్నాయి. వాటిని ఫలింపజేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అయితే దేవుని వాక్యముతో నీ విశ్వాసం కలవాలి. మీ ప్రార్థనతో విశ్వాసం కలవాలి. విశ్వాసంతో నువ్వు చేసే ప్రార్థన ఫలిస్తుంది. విశ్వాసము ఎవరి పట్ల? దేవుని పట్ల విశ్వాసం. నన్ను చూస్తున్న దేవుడు ఉన్నాడు, నా పరిస్థితులు ఆయనకి తెలుసు, ఆయన నా సృష్టికర్త. ఆయన వాగ్దానం చేశాడు, అడుగుడి మీకు ఇవ్వబడినని. మత్తయి సువార్త 7:7 వచనం 8 వచనం. అడుగు ప్రతివానికి ఇస్తాన్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో విశ్వాసంతో అడగమన్నాడు. సిగ్గుమాలి మాటి మాటికి కూడా అడగమన్నాడు. లూకా సువార్త 11వ అధ్యాయం 5-13 వచనం. పొందేంత వరకు అడుగు, విసిగిపోకుండా అడగమని ప్రార్థించమని లూకా సువార్త 18:1-5 వచనం వరకు వాక్యం మాట్లాడుతుంది. అలాగే లేఖనాల్లో మనం చదువుతుండగా ఎఫెసీ పత్రిక 6:18-19లో అన్ని సమయాల్లో ఆత్మలో ప్రార్థన చేయమన్నాడు. ప్రతిదినము ఉదయకాల సాయంకాల ప్రార్థనలు జరుగుతున్నాయి. దేవసలు అందరూ మొరపెడుతున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈరోజు మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు. మన ప్రార్థనలన్నీ ప్రభు యొద్దకు చేరుతున్నాయని నమ్మండి. మత్తయి సువార్త 15:28లో ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అన్నాడు. మీ విశ్వాసం గొప్పది నా కుమారుడా, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ప్రభు పలికితే ఎగ్జాక్ట్గా ఆ కార్యాలు జరుగుతాయి. నువ్వు స్టూడెంట్ అయినా, పెద్దలైనా, తల్లులైనా, తండ్రులైనా, మధ్య వయస్కులైనా ఏ ప్రయత్నం చేస్తున్నావో నాకైతే తెలియదు, దేవునికి సమస్తం తెలుసు. ప్రభు నీవు నాకు చేస్తాన్న మేళ్ళన్నీ కూడా నా మీదకి రప్పించు నాయన, పంపుతానన్నావుగా తండ్రి అని ప్రార్థన చేయి. విశ్వాసంతో ప్రార్థిస్తుండగానే ప్రభు నీకు చేస్తానని చెప్పిన మేలు నీ కుటుంబం పట్ల, నీ జీవితం పట్ల అవి నెరవేర్చబడునుగాక. ఆయన వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు అనే ఈ కీర్తన పాడుకుందాం. వాగ్దానములు ఇచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా,
నన్ను కాపాడువాడువు నీవే. ప్రభువా, నిన్నే నేను కొనియాడదును. ప్రభుని స్తుతిస్తూ కీర్తన పాడుచుండగా దేవుని ఆత్మ మీ పట్ల కార్యములు జరిగించునుగాక. విశ్వాసంతో పాటు వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా, నిన్ను నేను కొనియాడెదా, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదా, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదా. ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఏ మేలులైతే మీ మీదకి పంపాలని వాగ్దానం చేశాడు, ఆ మేలులు మీ మీదకి మీ కుటుంబం మీదకి ప్రభు పంపబోతున్నాడు. విశ్వాసంతో నమ్మి ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మీరు చేసిన వాగ్దానం ఇర్మియా గ్రంథంలో మేము తీసుకొని ప్రార్థిస్తున్నాం. ఇదే వాగ్దానం నేడు ప్రార్థిస్తున్న నీ కుమార్తెలందరి జీవితాల్లో నెరవేరులాగున ఆశ్చర్యకార్యములు జరిగించేవాడు నీవే. నీకు సమస్తము సాధ్యమే. నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు. నువ్వు మాట తప్పని దేవుడు, నమ్మదగిన దేవుడు నాయన. నీ నామములో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఈ వాగ్దానం విని ప్రపంచంలో ఏ పరిస్థితుల్లో వారున్నా ఆ మేలంతటిని కూడా మీరు వారి మీదకి పంపబోతున్నారు. పరిశుద్ధ లేఖనాల్లో మీరు చెప్పిన అనేక మేలులు ఉన్నాయి తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే అన్నావు. మా రోగములను తొలగించేవాడు నీవే. నిన్ను అభివృద్ధి పరుస్తానని వాగ్దానం చేశావు. ఇగో ఈ వాక్యములు విని ప్రార్థిస్తున్న నీ బిడ్డలు ఎవరైతే అభివృద్ధి లేకుండా ఉన్నారో, ఆత్మీయంగా, ఆర్థికంగా, మరి అన్ని రంగాల్లో నీ ప్రజలు వర్ధిల్లులాగున నీ మేలులు వారికి దయచేయండి. వారి పిల్లలకు ఉపదేశం చేస్తానని వాగ్దానం చేశాం. మా పిల్లలకు మీరే ఉపదేశకులుగా ఉండి ఏ మార్గం ఎంచుకోవాలో, ఎలాంటి సబ్జెక్టులు ఎంచుకోవాలో, ఏ విధంగా చదివి సాధించాలో ఆ జ్ఞానాన్ని వారికి దయచేయండి. వారి బిడ్డల వివాహాల విషయాల్లో, యవనస్తులైతే వారి యొక్క భవిష్యత్తు విషయంలో కూడా, అది ఉద్యోగమైన, వివాహమైన, గర్భఫలమైన, విదేశాలు వెళ్ళి పనిచేసుకోవాలనుకున్న వారైనా, స్వదేశంలో పనిచేస్తున్న వారైనా, నీ ప్రజలు ఫలించాలని ఆశిస్తూ ఉన్నారు తండ్రి. మీరు ఏ మేలైతే పంపిస్తానని వాగ్దానం చేశారో ఆ మేలంతటిని మా మీదకు పంపబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. వారి ఉద్యోగము, ప్రమోషన్, ట్రాన్స్ఫర్ విషయంలో కూడా మేలులు కలుగునుగాక. తండ్రి, మేము చేస్తున్న మా ప్రతి ప్రయత్నం కూడా ఈ దినం ఫలించలాగున నీ హస్తం మాకు తోడుగా ఉంచండి. మీ దూతలను మాకు తోడుగా పంపండి. మేము చేసే ప్రతి పని అది నీ చిత్తానుసారంగా అయితే అది తప్పక ఫలిస్తుందని మేము నమ్ముచున్నాం.